హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తొందరలో మార్వెల్ లో డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ రాబోతుంది. ఆ మూవీతో మార్వెల్ లోకి మ్యూటన్స్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఈ వీడియోలో మార్వెల్ లో ఉన్న టాప్ 10 పవర్ఫుల్ మ్యూటన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కామిక్స్ లిస్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 10 నమోర్ మార్వెల్ కామిక్స్ లోనే ఫస్ట్ మ్యూటెంట్. తినని మనం బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో కూడా చూడొచ్చు. నమోర్ కున్న పవర్ ఏంటంటే సూపర్ స్ట్రెంగ్త్, ఫ్లయింగ్, డ్యూరబిలిటీ. ఇంకా తిను అండర్ వాటర్ లో ఉన్నప్పుడు తిన స్ట్రెంగ్త్ హల్క్ స్ట్రెంగ్త్ కి ఈక్వల్ గా ఉంటుందని మార్వెల్ కామిక్స్ లోనే చెప్పడం జరిగింది. మార్వెల్ కామిక్స్ లో తినని అట్లాంటిస్ కి రూలర్ గా ఇంకా అండర్ వాటర్ మొత్తాన్ని తినే రూల్ చేస్తున్నట్టు చూపించారు. MCU లో తనకి కొంచెం డిఫరెంట్ గా కుకుల్ ఖాన్ గా చూపించారు. నెంబర్ 9 రోగ్. ఈ క్యారెక్టర్ కి పెద్దగా స్పెషల్ పవర్స్ ఏమీ లేకపోయినా ఈ క్యారెక్టర్ కున్న ఒక స్పెషల్ పవర్ తినని కూడా ఒక పవర్ఫుల్ మ్యూటెంట్ గా అయితే చేస్తుంది. అదేంటంటే వేరే క్యారెక్టర్స్ కున్న పవర్ ని ఈ క్యారెక్టర్ అయితే అబ్జర్వ్ చేసుకొని వాళ్ళపైనే యూజ్ చేయగలదు. నెంబర్ 8 మ్యాగ్నెటో చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్. అందులో నేను ఒకడిని. తిన పేరు వినగానే అర్థమైపోయి ఉంటుంది తిన పవర్స్ ఏంటో. ప్రపంచంలో ఉన్న ఏ మెటల్ నైనా ఏ మ్యాగ్నెట్ నైనా సరే తిన కంట్రోల్ చేయగలడు. పెద్దగా పవర్స్ ఏమీ లేకపోయినా తనకున్న ఈ పవర్స్ తోటి వాటిని ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూజ్ చేయడం వల్ల మ్యాగ్నెటో అయితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మ్యూటన్స్ లో ఒకడు. నెంబర్ 7 అపోకలిప్టో మార్వెల్ లోనే చాలా ఓల్డ్ మ్యూటెంట్. తినకున్న పవర్స్ ఏంటంటే తన బాడీలో ఉన్న మాలిక్యూల్స్ ని మ్యానిపులేట్ చేయగలడు, ఇంకా షేప్ షిఫ్టింగ్ చేయగలడు, ఎనర్జీ బ్లాస్ట్ ని ప్రొడ్యూస్ చేయగలడు, అబ్జర్వ్ చేసుకోగలడు. ఇంకా తనకు అవసరం వచ్చినప్పుడు లేదా తను చాలా ఓల్డ్ అయిపోతున్నప్పుడు తన కాన్షియస్నెస్ ని వేరే బాడీలోకి అయితే మార్చుకోగలడు. దీని వల్ల తనైతే ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ గా అయితే మారిపోయాడు. నెంబర్ 6 వూల్వరిన్. తినకున్న మెయిన్ పవర్స్ గురించి మనందరికి తెలిసిందే, హీలింగ్ అండ్ రీజనరేషన్. ఇంకా తిన హ్యాండ్స్ నుంచి క్లౌస్ వస్తాయి. తిన బాడీలో అడమాంటియం మెటల్ ఉంది. ఇంకా వీటి వల్లే తినైతే తినకన్నా పవర్ఫుల్ అయిన వాళ్ళకు కూడా టఫ్ ఫైట్ ఇవ్వగలడు. తిన హీలింగ్ ఫ్యాక్టర్ ఎంత పవర్ఫుల్ చెప్పాలంటే ఎక్స్మెన్ లాస్ట్ స్టాండ్ మూవీలో ఫీనిక్స్ ఫోర్స్ తో జీన్ గ్రేన్ చంపగలిగాడు. ఇంకా న్యూక్లియర్ అటాక్ నుంచి కూడా సర్వైవ్ అయ్యాడు. నెంబర్ 5 ప్రొఫెసర్ ఎక్స్ ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. మార్వెల్ యూనివర్స్ మొత్తంలోనే టెలిపతిలో మాస్టర్. తిన మైండే తిన మెయిన్ పవర్. తిన మైండ్ తో తిన ఏదైనా చేయగలడు. అవతల వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేయగలడు. ఇంకా వాళ్ళకి ఇల్యూషన్స్ చూపించగలడు. ఇంకా ఫేక్ మెమరీస్ ని కూడా క్రియేట్ చేయగలడు. నెంబర్ 4 జీన్ గ్రే. తినకి ఆల్మోస్ట్ అన్ని పవర్స్ ఉన్నాయి. ఫ్లయింగ్ చేయగలదు, ప్రొఫెసర్ ఎక్స్ లాగా టెలిపతి చేయగలదు, మ్యాగ్నెటో లాగా మెటల్స్ ని కంట్రోల్ చేయగలదు. వీటన్నిటికీ మించి మార్వెల్ యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీ అయిన ఫీనిక్స్ ఫోర్స్ తో బాండ్ అయి ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. నెంబర్ 3 లీజియన్. తినెవరో కాదు, ప్రొఫెసర్ ఎక్స్ కొడుకే. తినకున్న పవర్స్ ఏంటంటే తిన లోపల మల్టిపుల్ పర్సనాలిటీస్ ని తినైతే డెవలప్ చేసుకుంటాడు. దానివల్ల ఒక్కో పర్సనాలిటీకి ఒక్కో పవర్ ఉంటుంది. కాబట్టి ఆ పర్సనాలిటీస్ కున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని పవర్స్ ని తినైతే యూజ్ చేయగలడు. తిని కూడా ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. నెంబర్ 2 స్కార్లెట్ విచ్. అదే మన వాండా పాప. తిన గురించి చెప్పేది ఏముంది చెప్పండి, ఎప్పటి నుంచో మార్వెల్ లో చూస్తూనే ఉన్నాం. తిను కూడా కామిక్స్ లో ఒక మ్యూటెంట్. ఇంకా మ్యాగ్నెటో డాటర్. అయితే తినకున్న పవర్స్ ఏంటో తెలుసుగా, కేఎస్ మ్యాజిక్ ని యూజ్ చేయడం, ఇంకా టెలిపతి, మైండ్ కంట్రోలింగ్, ఇలా చాలా పవర్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మనందరికీ తెలిసిందే, చెప్పేందుకు బోర్ కొట్టించడం. MCU లో చూపించిన దానికంటే కామిక్స్ లో ఇంకా చాలా పవర్ఫుల్. ఎంతంటే ఒక్క రోజులో అవెంజర్స్ అందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది. ఇంకా ఇలా తెలిసిందే చెప్పుకుంటూ పోతే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో మన లిస్ట్ లో ఫైనల్ గా నెంబర్ 1 లోకి అయితే వచ్చేద్దాం. నెంబర్ 1 ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. తిను ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ అయిన మిస్టర్ ఫ్యాంటాస్టిక్ ఇంకా సూజన్ స్టార్మ్ కొడుకు. తిను పుట్టేటప్పుడే మ్యూటేషన్ జరిగి పుట్టడం వల్ల తినైతే ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ గా మారుతాడు. తిన పవర్స్ వచ్చేసి పాకెట్ రియాలిటీస్ ని క్రియేట్ చేయగలడు. తిన అనుకుంటే కొత్త రియాలిటీని క్రియేట్ చేయగలడు. మాక్సిమం అన్ని పవర్స్ తిన దగ్గర ఉన్నాయి. అనుకుంటే కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయగలడు కూడా. అంతెందుకు సీక్రెట్ వార్స్ కామిక్స్ లో లాస్ట్ లో కొత్త మార్వెల్
మార్వెల్ యూనివర్స్ నే క్రియేట్ చేస్తాడు. దీని అనుకోవాలే గాని ఏదైనా చేయగలడు. ఇంకా పెద్ద పెద్ద ప్లానెట్లనే గుడ్లలా మింగే గెలాక్టస్ ని సైతం సీక్రెట్ వార్స్ కామిక్స్ లో తినైతే తన సర్వెంట్ గా మార్చుకుంటాడు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.